సంతోషం. రండి, ఈ మధ్యాహ్నకాల సాయంకాల వేళల్లో బైబిల్లో నుంచి కొన్ని సంగతులు మరలా మనం దేవుని వాక్యాన్ని వింటాం. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయం 21, 22, 23 వచనాలు నేను చదువుతాను. 24 కూడా, 4 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. దేవుడు ఈ మాటలు దీవించునుగా. ప్రేమలేని మా తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో మరలా కొంత వాక్యాన్ని ప్రభువా మేము అక్షయమైన ఆహారాన్ని తిని తృప్తి చెందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎడతెగని మీ సన్నిధి మాతో ఉంచారు. ఉదయకాల సెక్షన్లో మీ దాసులను బలపరిచి వాడుకున్నారు. ఈ సమయాన్ని కూడా దీవించండి. ఆసక్తి కలిగిన కొంతమంది నీ పిల్లలు నింటిలో నీ వాక్యమును వినటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రం. నిలబడుతున్న మీ దాసుడు బలహీనుడు, ఖాళీ చేయండి. కావాల్సిన వర్తమానము దయచేసి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, సమయాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. హానోకు. మనకు తెలుసు ఈ భాగాలన్నీ, కాబట్టి ఈ మాటలు ఎన్నోసార్లు విన్నాం. హానోకు అంటే ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. హానోకు 365 ఏండ్లు బ్రతికాడు. మరి దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 ఏండ్లు దేవునితో నడిచాడు. హానోకు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, హానోకు బ్రతికిన దినాలు 365 అయితే దాదాపుగా 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! అందుకని 128వ కీర్తనలో దావీదు అంటాడు, సొలొమోను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అంటాడు. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో మనం ఎల్లప్పుడూ ఆయన త్రోవల్లో నడవాలి, ఆయన మార్గాల్లో నడవాలి. కాబట్టి ఉదయం మనం విన్నాం, ప్రభువు మనల్ని ఎలా రక్షించుకున్నాడో, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మనం చేర్చి మన పౌరస్థితిని పరలోకంలో ఉంచాడు. కాబట్టి మనం ఆ పరలోకం చేరే వరకు ఈ భూమి మీద మన యాత్రను కొనసాగించాలి. అందుకని ఒక ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, ఒక ఆయన పుట్టాడు, చనిపోలేదు అన్నాడు. ఎవరో ఆయన మనకు తెలుసు. ఎవరైనా ఇప్పుడు మనం చదువుకున్న ఆయనే పుట్టాడు కానీ చనిపోలేదు కదా. హానోకు ఎత్తబడ్డాడు, దేవునితో కూడా నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన పుట్టలేదు కానీ చనిపోయాడు. ఆయన ఎవరు? ఒక ఆయన అసలు పుట్టలేకపోతే చచ్చిపోతారా? ఎవరైనా? ఆదాముకు పుట్టుక లేదు. దేవుడు ఆదామును మంటితో తయారు చేసి తన యొక్క జీవవాయువును ఆయనలో పోయిగా నరుడు ఏమైనాడంట? జీవాత్మ. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టినాడు, చనిపోయినాడు, 3వ నాడు ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభు వచ్చే వరకు ఏం చేయాలంటే ఆయనతో నడవాలి. కాబట్టి ఇక్కడ హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు కదా. మరి మనమైతే ఈ దినాల్లో వారంలో 4 కోడికలు ఉన్నాయి అనుకోండి, అన్నీ నడవలేము మనం, అది అసాధ్యం. కానీ హానోకు తనకు కూడా కుటుంబం ఉన్నది, బిడ్డలు ఉన్నారు, తనకు కూడా వ్యవసాయం ఉన్నది, మరి రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. అయినా కూడా 300 ఏండ్లు ఎవరితో నడిచాడంట?
ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకనే మనం కూడా నిత్యము ప్రభుతో నడవటం అది ఆశీర్వాదకరం. కాబట్టి హానోకు ఒక దినాన ప్రభుతో నడుస్తూ దేవుడు హానోకును తీసుకుని పోయాను, అతడు లేకపోయాను అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి హానోకు ఎలా నడుచుకున్నాడు అది ప్రాముఖ్యం. 300 ఏళ్ళు ఎలా నడిచాడు, ఎంత అద్భుతం. పిల్లలు తిన్నారో మనకు వ్యాధి వస్తే, బాధ వస్తే, సమస్య వస్తే ప్రభుతో నడవడానికి కొంచెం కష్టమవుతా ఉంది. కానీ మరి హానోకు కూడా కష్టాలు లేవా? కుటుంబం లేదా? చుట్టూ రకరకాల ప్రజలు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా దేవునితో నడిచాడు. ఎట్లా నడిచాడంట చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. హానోకు దేవునితో ఎలా నడిచాడు? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో ఇట్లా రాయబడతా వచ్చింది. ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35లో నీతిగా నడుచుకుని వాడిని. హానోకు ఎట్లా నడుచుకున్నాడంట? నీతిగా నడుచుకున్నాడు. ఇది ప్రాముఖ్యం. ఇలా రక్షించబడిన మనం పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి విడిపించబడిన మనము ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలా? నీతిగా నడుచుకోవాలా. మన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఇలా ఆయన నీతిమంతుడు. ఇలా కాబట్టి మనం కూడా హానోకు వలె నడవాలంటే మనలో ఏముండాలా? దేవుని నీతి ఉండాలా. అందుకని లోకములో స్వనీతి ఉన్నది, దుర్నీతి ఉన్నది, లోక సంబంధమైన నీతి ఉన్నది. కానీ దేవుని నీతిని మనం అనుసరించాలి. అందుకని బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన యేసు ప్రభువుని యోహాను నివారించాడు. అయ్యా, నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలా, కానీ నా దగ్గరికి వచ్చావు ఏంటంటే, ప్రభు ఏమన్నాడు? నీతి యావత్తు ఎలాగో జరగాలన్నాడు. నిజమే ప్రియులారా, రక్షించబడి నీతిమంతులమైన మనము ఈ భూమి మీద ఎట్లా నడుచుకోవాలా? నీతిగా నడుచుకోవాలా. నీతిగా నడుచుకుంటే ఒక దినాన ప్రభు మన కొరకే సిద్ధపరిచిన బహుమానం ఎంత గొప్పదో. అందుకని అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, ఎలా ఎంచబడ్డాడంట? నీతిగా ఎంచబడ్డాడు. కాబట్టి మనలను కూడా దేవుడు నీతిమంతులుగా చేశాడు కదా. మన పాపములు ఒప్పుకొనడం ద్వారా, మరి క్షమాపణ ద్వారా. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 3లో ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ ప్రియులారా పాపము చేసి త్రోవ తొలగిపోయినారు. అయితే ప్రభు మనలను ప్రియులారా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో హానోకు మరి నీతిగా నడుచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి యాత్రాలోకములో మనం కూడా ప్రభు పిల్లలమైన మనం నీతిగా నడుచుకుంటే ఒక దినాన్ని వస్తాడు. ఎవరి కోసం వస్తున్నారు? నీతిమంతుల కొరకు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు 22వ అధ్యాయం, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండని, దుష్టుడిని ఇంకా దుష్టుడిగా ఉండని, దుర్మార్గుడిగా ఉండని. అయితే వాని క్రియలను బట్టి నేనేమిస్తా? వానికి జీతం ఇస్తానంట. మనం జీతం తీసుకోవాలంటే, బహుమానం తీసుకోవాలంటే ఈ భూమి మీద మనం జీవించి కొద్ది కాలం ఎట్లా జీవించాలంట? నీతిగా. అందుకని యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అనేకులు సాక్ష్యం ఇచ్చారు, ఈయన నిజముగా నీతిమంతుడు. ప్రియులారా, నీతిమంతుడు నీకు బిడ్డలమ్మనం. ఇది మర్చిపోకుండా ఈ యాత్రా జీవితంలో హానోకు 300 ఏళ్ళు నడిచాడు. ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలంట? 300 ఏళ్ళు నీతిగానే నడిచాడు. ఎంత గొప్ప భాగ్యం. రెండవదిగా మీరు గమనిస్తే హానోకు ఈ 300 సంవత్సరాలు ఎలా నడుచుకున్నాడు? ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రైవేట్లో అంటాడు ఒక మాట. 17:1 అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండము. రెండవదిగా హానోకు ఎట్లా నడుచుకున్నాడంట? నిందలేనివాడుగా.
ఒక్క నింద కూడా లేదండి పిల్లరా. కాబట్టి నిందలు కలిగిన లోకంలో మనం ఉన్నాం. ఇది నాన్న ప్రతి దానికి మన మీద నింద మోపే వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా ఇక్కడ అబ్రహాం ఎట్లా నడుచుకోమన్నాడంటే ప్రభుని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండము. ప్రియులారా, ఈ భూమి మీద మనము నిందలేని వారముగా, ఒకవేళ నిందలు వచ్చినప్పటికీ ప్రభు కోసం మనం ఏం చేయాలా? సహించాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ నామమును బట్టి ఏం చేయాలంట? నిందలు పొందాలి మనం. ఇలా క్రైస్తవునికి ఏమున్నాయంటే ఈ భూమి మీద నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అందుకని యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది. 69వ కీర్తనలో దావీదు భక్తుడు యేసు ప్రభుని గురించి ఒక చక్కటి మాట రాసిన కీర్తనలు 68వ అధ్యాయం అని గమనిస్తే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, శిలువను సహించాడు. చూడండి ఒక మాట, 69వ కీర్తన 20వ వచనం, నిందకు నా హృదయము ప్రద్ధలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునో కానలేకపోయేరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునో కానరాలేదు. ఎంత భయంకరమైనటువంటి నింద! యేసు ప్రభువుని నిందించారట. పిల్లరా, సిలువలో ఎన్ని నిందలు! నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? నువ్వు దిగిరా మేము నమ్ముతాం. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి నిందకు నా హృదయం ఏమైపోయిందంట? ఒక్క నింద కాదు ప్రభు మీద. ప్రియులారా, వచ్చిన వాళ్ళందరూ నిందలు వేసి, ఇదిగో దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ప్రియులారా, ఎన్ని రకాలుగా మాట్లాడు. అయినప్పటికీ నీ ప్రభు మౌనంగా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని ఏం చేయాలా? ప్రియులారా, ఈ దినాల్లో మనం ఒక్క నిందొస్తే ఒప్పుకుంటామా? ఒక మాట ఎవరైనా అంటే సహించగలుగుతున్నామా? పరుచుకోగలుగుతున్నామా? లేదు. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభుడు రాకుండా దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్త కలిగి ఆత్మీయంగా మనం నడుచుకోవటానికి హానోకును దేవుడి మధ్యాహ్న కాల శ్రమలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. హానోకు ప్రియులారా 300 ఏండ్లలో హానోకు మీద ఏం చెప్పబడలేదంట? ఒక్క నింద కూడా లేదు. ఒకవేళ మన మీద నిందలు ఉన్నాయా? గుర్తు చేసుకుందాం. నింద లేని వారముగా పిల్లరా, ఒకవేళ నింద వచ్చినా కూడా సహించేవారముగా, ఓర్చుకునేవారముగా, మౌనంగా ప్రభు వైపు చూస్తూ సాగిపోతే మన ఆత్మీయ యాత్ర ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. 3వదిగా మీరు గమనిస్తే హానోకు ఎలా నడుచుకున్నాడంట? 101వ కీర్తన 101 ఒకటో వచ్చి మీరు గమనించండి. కీర్తన 101:1లో ఇట్లా రాయబడతా వచ్చింది. కాబట్టి నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. 3వదిగా నోవాహు ఎలా నడుచుకున్నాడంట? న్యాయముగా నడుచుకున్నాడు. హానోకులో అన్యాయం లేదు. అన్యాయం అనే మాట హానోకు తెలియదంట. న్యాయముగా నడుచుకున్నాడు. అందుకనే యోబు అంటాడు ఒక మాట, ఏమంటాడు? ఆయన నన్ను న్యాయమైన త్రాసులో తూచునుగాక. యోబు ప్రియులారా ఎంత మంచివాడు! యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక భక్తుడు ఉన్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన వచ్చిన సాక్ష్యం ఎంత మంచి సాక్ష్యం! కాబట్టి ప్రియులారా, న్యాయము లేని లోకములో మనం ఉన్నాం, అన్యాయపు లోకములో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా అక్రమము విస్తరించింది, అనేకుల ప్రేమ ఏమైపోయింది దినాల్లో. కాబట్టి అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఎలా నడుచుకోవాలంట? న్యాయముగా, కాబట్టి నిర్దోషులముగా. ఇలారా, అందుకని ఇంకో మాట అంటాడు 101వ కీర్తనలోనే, చూడండి 2వ వచనం కూడా చదివితే, న్యాయముగాను నిర్దోష మార్గమున వివేకముగా ప్రవర్తించేదను, నీవు ఎల్లప్పుడూ నా ఎదుగు వచ్చేదవో. ఎంత గొప్ప మాట! 3వదిగా హానోకు పిల్లల నిర్దోషి, ఒక్క దోషము కూడా లేదు కదా.
ఎంత గొప్ప భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ప్రియులారా నిర్దోషులముగా జీవించాలి. లోకం బహు భయంకరంగా చెడిపోయింది, బలత్కారంతో నిండి ఉన్నది, పాపం ఎక్కువైపోయింది. ఒక ఆయనంట స్కూల్లో టీచర్స్ అంటే పిల్లల్ని అడిగారంట, రే మన దేశంలో ఏం పండుతుందిరా అని అడిగాడంట. ఒకడన్నాడంట, మా ఇక ఉయ్యూరులో చెరుకు ఎక్కువ పండిద్ది సార్ అన్నాడంట. ఇంకొకడు అన్నాడంట, మినుములు ఎకరానికి ఎన్ని అవుతాయి మనకి, 8-9 బస్తాలు అవుతుంది మీ సైడ్లో, ఉయ్యూరు సైడ్లో, అటు మచిలీపట్నంగా. చెరకు పండుతుందంట, మినుములు పండుతుంది అంట, కూరగాయలు పండుతుంది అంట. టీచర్ అందంట, అది కాదురా, మన భారతదేశంలో ఏం పడుతుందిరా అంటే పాపం ఎక్కువగా పడుతుంది. ఏం పండుతుందంట, పాపము విస్తరించింది ఇది నాన్న. ప్రియులారా, పాపముని గురించి మనం హెచ్చరిస్తే వాళ్ళకి నచ్చటం లేదు. అయ్యా నువ్వు పాపివి, సస్తే నరకానికి పోతాం, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, ప్రభువు నమ్ముకోవంటే ప్రజలకు ఏమొస్తా ఉంది, మత మార్పిడి అంటున్నారు. ఏ మార్పిడి అంట, మంచివాడిని ప్రియులారా ఆ చెడ్డవాడిని మంచివాడిగా చేయటం ప్రజలకు ఇష్టం లేదు. ఇది క్రైస్తవం మీద ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఇక హానోకా దినాలలో ఎట్లా నడుచుకున్నాడంటే నిర్దోషిగా, న్యాయంగా. ప్రియులారా ఒక మాట చెప్పాలంటే నిర్దోషిగా నడుచుకున్నాడు, న్యాయంగా నడుచుకున్నాడు. ఎంత గొప్ప సంతోషం. కాబట్టి ఈ దినాల్లో ప్రియులారా ఈ మాటలన్నీ దృష్టాంతములుగా సంభవించి యుగాంతముందన్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఎందుకు దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని చదువుకుంటూ ప్రియులారా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఎట్లా నడుచుకోవాలా, నిర్దోష మార్గములో నడుచుకోవాలి, దోషము లేని వారముగా మనం ఉండాలి. మొదటగా ఏం చూసే మనము నీతిగా నడుచుకోవాలి. రెండవదిగా ఎట్లా నడవాలంట, నిందారహితముగా నడుచుకోవాలి. మూడవదిగా ఎట్లా నడుచుకోవాలంట, నిర్దోషులముగా. ప్రియులారా కాబట్టి మన మీద దోషాలు మోపే వాళ్ళు ఉంటారు, అయినా కూడా ప్రభు కోసం మనం ఏం చేయాలా, సహించాలా. అదే క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ మార్గమని బైబిల్ మనకు బాగా తేటగా హానోకలా నడుచుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప సంతోషాన్ని తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. కీర్తన 103 17 వచ్చిన మీరు గమనిస్తే, కీర్తన 113:17 అంటాడు ప్రభు, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. కాబట్టి ప్రియులారా నాలుగవదిగా మీరు గమనిస్తే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, ఆయనను ఎరిగి నడుచుకోవాలా. 17 వచ్చినట్లు ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనొచ్చు. ఆయన కట్టడలను ఎరగాల కదా. ప్రతి దినం ఈ దినాన దేవుని వాక్యం మనకు బోధించబడతా ఉంది పిల్లరా. కాబట్టి దినాల్లో మన హెబ్రోన్లో ఎంత వాక్యం అండి, ఎంత వాక్యం. అందుకనే మనం ఆయా కూడికలకు వచ్చి నేర్చుకోవాలి. ఇది ఒక్కసారి నేర్చుకునేది కాదు పిల్లరా. స్త్రీల మీటింగ్లో కొంత, ప్రార్థనా కూడికలో కొంత, బైబిల్ స్టడీలో కొంత, ఆరాధనలో కొంత, ఉపవాస ప్రార్థనలో కొంత నేర్చుకోవాలి. ఇది ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు పిల్లలు, ఒకేసారి రాదు. ఇది ఒకసారి మనం నేర్చుకోవాలంటే మనకు అర్థం కాదు. అందుకని ప్రతి కూడిక రావాలి, నువ్వు సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు వచ్చి ఆ కూడికలో కొంత ఏం చేయాలా మనం నేర్చుకోవాలి. భోజనం పెట్టినప్పుడు మనకు కూడా ఏమేస్తారు, ఒక కూర వేస్తారు, ఒక పచ్చడి వేస్తారు, ఒక సాంబార్ వేస్తారు, పెరిగేస్తారు, ఒక అరటిపండు వేస్తారు. అప్పుడు తింటే కడుపు ఏమయ్యేది, మస్తుగా ఉంటుంది కదా, అప్పుడు తృప్తిగా ఉంటుంది. ఏదో ఒక సాంబారు పోసి తినండి అంటే ఏమంటాం మనం, బెటర్లే అయ్యా మా సాంబార్ అంట కదా. ఈ 5 కూరలు వేస్తే ఎంత తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకని మనం ఆయా కూడికల్లో వచ్చి పిల్లలు అప్పుడు కొంత నేర్చుకుంటే అది మనకు ఆశీర్వాదం. అందుకని యేసు వారు తండ్రి అయిన దేవుడు అంట హానోకు దగ్గరికి ప్రతిరోజు సాయంకాల పూట వచ్చాడంట. వచ్చి, హానోకు బాగున్నావా, మీ ఆవిడ బాగుందా, మీ పిల్లలు బాగున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఎట్లా పొలాలు బాగా వండుతున్నాయా,
నీ వ్యాపారం ఎట్టుంది అని అడిగేవాడంట ప్రభువా మీ దయ వల్ల మీ కనికరాన్ని బట్టి బాగానే ఉన్నాను ప్రభువా, మా పిల్లలందరూ బాగున్నారు ప్రభువా, అయితే ఓ పని చేయి నాతో కూడా వస్తావా, పరలోకానికి వెళ్ళిపోదామంటే సరే ప్రభువా అని వాళ్ళు నడుచుకుంటూ ఏమైపోయారంట, పరలోకానికే వెళ్ళిపోయారు. ఎంత గొప్ప సంతోషం, ఎంత భక్తిపరుడండి హానోకు ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, అందుకని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. 4వదిగా హానోకు ఎట్లా నడిచాడంటే దేవునిని ఎరగాల. మనం చాలామంది ప్రభువుని నమ్ముతున్నారు కానీ ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను ఎరగటంలా, ఆయన సామర్థ్యాన్ని ఎరగటంలా, ఆయన శక్తిని మనం ఎరగాల, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరగాల కదా. మనం ఎరగకుండా జీవించకూడదు. ఆయన కొరకు సాక్షులుగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆయన గురించి మనం ఊరేగించాలి. సమరయ స్త్రీ యేసు ప్రభుని ఎరిగి ఏం చేసింది? ఆమె ఊళ్ళోనికి పోయి ఏం చేసింది? నేను చేసినవన్నీ చెప్పినవాడు క్రీస్తు కాడా. అది ఎప్పుడైతే ఒక్క మాట చెప్పిందో ఊరి వాళ్ళందరూ ఏమైనారో ప్రభుతో తిరిగా. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా. కాబట్టి ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఎరిగి మనం నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. ఎరగాల. చాలామంది అంటారు యేసు ప్రభు మా దేవుడండి, యేసు ప్రభు మేము నమ్ముతామండి, యేసు ప్రభు అంటే మాకు ఇష్టమండి అంటారు కానీ సంపూర్ణంగా హృదయంలో వారు అంగీకరించారు. కాబట్టి మనం ఆయన పూర్తిగా ఏం చేయాలంట? ఎరగాల. ఆయన సార్వభౌమాధికారాన్ని మనము తెలుసుకుంటేనే మనము ధన్యులమవుతాం. కాబట్టి ఇక్కడ హానోకు ప్రభుతో కూడా నడిచి ప్రభుతో పరలోకం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ మీకా గ్రంథము 6వ అధ్యాయం 5వదిగా మనం ఎలా నడుచుకోవాలా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో మీకా భక్తుడు ఇట్లా రాసినారు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మీరు గమనించండి. మీకా 6:8 ఈ మాట రాయి. మరియు ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది నాన్న క్రైస్తవ లోకానికి దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి ఇలా మాట. ఏమంటున్నాడంట? న్యాయముగా నడుచుకొనుట. ఇలా మనం ఎట్లా నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకోవాలా. లేరా అన్యాయం ఎక్కువైపోయింది నాళ్ళు కదండి. కాబట్టి ఎక్కడ చూసిన అన్యాయం అన్యాయం అన్యాయం. బజారులో లేదు, కొట్లో లేదు, మాంసం దగ్గర లేదు కదా. మాంసం కొనడానికి పోతే ఎంత వస్తుందో మనకి? 800 వస్తుందేమో కదా. ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. మనం నిలదీయగలమా? నిలదీయలేము. కాబట్టి ఎక్కడ చూసినా అన్యాయమే, అన్యాయము ఎక్కువైపోయింది. అందుకని అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ ఏమైపోయింది? దినాల్లో ప్రియులారా చల్లారిపోయింది. అన్యాయం ఎక్కడుంటుందో దేవుడు దానిని ఇష్టపడడు. అందుకని యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గొవ్వలమ్ము వారిని, రోకలు మార్చు వారిని చూసి ప్రభు ఒక తాడు తీసుకొని దాన్ని పేని వాళ్ళ గొవ్వలు అమ్ముకునే వాళ్ళని, రోకలు మార్చే వాళ్ళని ఏం చేశాడంట? చెదరగొట్టినాడు. నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు కదా. ప్రియులారా మనమే దేవునికి ఆలయం. జ్ఞాపకం పెట్టుకుందాం మనం ఈ సాయంకాల సమయంలో. ప్రియులారా 1 కొరింథీ 3:16 అన్నాడు ప్రభు, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరగరా. కాబట్టి మనం ఎరగాల. ప్రభు మనలో ఉన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో ప్రియులారా మనం ఎట్లా ఉన్నాం. కాబట్టి న్యాయం ప్రియులారా మనం ఈ దినాలలో ప్రియులారా న్యాయముగా నడుచుకోవాలి. ఎంత అన్యాయం జరిగిన ఈ లోకములో దాంతో మనకొద్దు. మన యొక్క దేవుడు మనకిచ్చిన ప్రియులారా సత్యము లేదా దేవుడు మనకిచ్చిన వాక్యము ఏంటంట? న్యాయముగా నడుచుకోవటం. అందుకనే యోబు అంట, నా న్యాయ ప్రవర్తనే నాకు బహుమానం అంట. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో యోబు ఒక చక్కటి మాట తాను గుర్తు చేసుకుంటా ఉన్నాడు.
నా న్యాయ ప్రవర్తనే నాకు బహుమానం అంటాడు. చూడండి, మీరు గమనిస్తే యోబు గ్రంథం 11వ అధ్యాయములో ఆయన నన్ను చంపినను నేను ఎట్లా ఉంటాడంట? న్యాయముగా ఉంటానంటాడు ఒక చోట యోబు గ్రంథంలోనే. కాబట్టి అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం గుర్తు చేసుకుంటున్నాం అన్న 13-15 చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం. న్యాయం మనము దేవునికి ఇలా న్యాయముగా ఉన్నామా? అందుకనే దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు ఒక రాజుగారికి కల వచ్చింది. ఒక అరచెయ్యి వచ్చి గోడ మీద ఏమి రాసిందంట? మినేమినేటికల్ పార్సిస్. కాబట్టి దాని అర్థమేంటో ఆయనకు అర్థం కాల. దానియేలు వచ్చి చెప్పాడు, నీ లెక్క త్రాసులో తోచాడు, ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావంట? తక్కువగా ఉన్నావు, అన్యాయంగా ఉన్నావు. బెల్షాజర్ రాజా, నువ్వు అన్యాయంగా ఉన్నావు. దేవుడు నిన్ను త్రాసులో తోచాడు. నీ లెక్క చూస్తే నువ్వేమైపోయావు? తక్కువగా ఉన్నావు. వీళ్ళరా, నువ్వు కాటా వేస్తే ఇప్పుడు మనం తక్కువగా ఉంటున్నామా? సరి సమానంగా ఉంటున్నామా? కాబట్టి మనం తక్కువ కావద్దు. దేవుడి దృష్టికి మనము న్యాయముగా ప్రవర్తించాలని ఇక్కడ హానోకు దేవుని దృష్టికి ఎట్లా నడుచుకున్నాడంట? న్యాయముగా. హానోకే కాదు, మనం కూడా అలాగే నడుచుకోవాలి. ప్రభు కోరేది కూడా అదే. మన దేవుడు న్యాయవంతుడు. ఒక దినాన న్యాయపీఠ మీద కూర్చుండబోతున్నాడు. వాని క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, దావీదు దేవునికి ఇష్టమైన వాడు. దావీదుని గురించి దేవుడు ఏమిచ్చాడు సాక్ష్యము? అతడు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చిన వాడు. కానీ 51వ కీర్తనకు వచ్చేవాటికి దావీదు విషయంలో దేవుడు ఏమన్నాడు? చూడండి, కీర్తన 51లో 1వ వచనం 2వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమం తొచ్చివేయము. నా పాపం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నావు. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగాను అంటావు. ప్రభు దగ్గర పక్షపాతం లేదు. దావీదుని గురించి అంత సాక్ష్యం ఇచ్చిన దేవుడు దావీదును వదిలేయొచ్చుగా, దావీదును తప్పించొచ్చుగా. దావీదు గురించి ప్రవేశ సాక్ష్యం ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 13 మనం 22లో చూస్తే ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చిన వాడిని సాక్ష్యం ఇచ్చిన ప్రభువే ఇక్కడ ఏం చేశాడంట? నీవు తీర్పు తీర్చినప్పుడు ఎట్లా ఉంటా? ప్రభు దగ్గర ఎలాంటి భేదాలు ఉండవు, అందరికీ న్యాయమైన తీర్పే జరుగుతుంది. ఇలారా కాబట్టి ఉదయకాల సాయంకాల సమయంలో ప్రభు అంటా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి హానోకు దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? 5వదిగా న్యాయ ప్రవర్తన. ఎంత గొప్ప సంతోషం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో 6వ మాట గుర్తు చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో హానోకు యొక్క నడకను మనం గుర్తు చేసుకుంటున్నాం. హానోకు ఈ భూమి మీద 365 సంవత్సరాలు జీవించాడు. 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 6లో చూడండి, లూకా 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా. చూడండి, ఒక్కొక్క స్టెప్పు హానోకులో మనం చూస్తున్నాం. మొదటి స్టెప్ ఎట్లా ఉంది? నీతిగా నడుచుకున్నాడు. 2వ స్టెప్ ఎట్లా ఉంది? నిందారహితముగా. 3వది నిర్దోషిగా లేదా పవిత్రుడిగా జీవించాడు. 4వదిగా దేవుని ఎరిగి నడుచుకున్నాడు. 5వదిగా న్యాయముగా నడుచుకున్నాడు. 6వదిగా ఎట్లా నడుచుకున్నాడంట? నిరపరాధి. ఇలా కాబట్టి నిరపరాధి. అందుకని ఇక ఎలిజబెత్, జకరయాలు
వృద్ధాప్యంలో వీళ్ళిద్దరూ చక్కటి పరిచర్య చేశారు కదా. పిల్లలు లేరు కానీ వీళ్ళకి దాదాపుగా ప్రియులారా వృద్ధాప్యం వచ్చింది. అయితే వీళ్ళు దేవుని మందిరములో జకరియా ప్రియులారా, ఆ దినాల్లో అభయాదర గదిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండేది. అతని భార్య అహరోను, కుమార్తెల్లో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు ఉన్నాయి. బైబిల్లో మనకి న్యాయ విధులు ఉన్నాయి కదండి. కొన్ని సూత్రాలు ఉన్నాయి, మనకి ఆజ్ఞలు ఉన్నాయి, అటు కొన్ని కట్టడాలు ఉన్నాయి మందిరానికి. అందుకని పెద్దలు అంటారు, ఇంటికి ఏముండాలంట? గుట్టు ఉండాలంట. ఇంటికి ఏముండాలా? గుట్టు ఉండాలి. పంట పొలానికి ఏముండాలంట? గట్టు ఉండాలంట. సంఘానికి ఏముండాలంట? ఒక కట్టు ఉండాలా. సంఘంలో ఏముండాలా? ఒక కట్టు ఉండాలా. కట్టు లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాటిని మాట్లాడితే పరిచయం సాగదు కదా. సంఘాల్లో దినాల్లో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. నా మాటే చెల్లాల, నేను చెప్పిందే జరగాల. కాబట్టి పిల్లలు అలా మనం ఉండకూడదు కదా. సంఘానికి ఏముందంట? ఒక కట్టు ఉంది. ఇంటికి గుట్టు ఎలా ఉందో, పొలానికి గట్టు ఎలా ఉందో, సంఘానికి కూడా ఏముండాలంట? ఒక కట్టు ఉండాలి. అందుకని అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ మనకి ఇది కట్టు ప్రియులారా. కాబట్టి దేవుని దాసుల ద్వారా మనం ఈ సత్యాలను ఎరిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆరవదిగా హానోకు ఎలా నడుచుకున్నాడంట? నిరపరాధులుగా. అందుకనే పిలాతు అన్నాడు, పిల్లారా, యేసు ప్రభుని అప్పగించిన తర్వాత నిరపరాధి రక్తమును నేను అప్పగించినాను, నా చేతులు కడుక్కున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పటికప్పుడే మనము కూడా ఎలా ఉండాలంట? ఏదైనా దోషం మనకు అంటినట్లు, ఏదైనా మాలిన్యం మనకు అంటినట్లు తెలిసిన వెంటనే యేసు రక్తం మనకు అందుబాటులో ఉంది. వెంటనే ఏం చేయాలా? ఆ రక్తంలో కడగబడాలి. ఒకవేళ మాట జారేవేమో, చూపు జారేవేమో, నడక జారేవేమో, ఆలోచనలో తప్పిపోయావేమో, ఏం చేయాలా? వెంటనే యేసయ్య రక్తంలో ఏం చేయాలి మనము? పెంతెకొస్తేవాళ్ళని చూడండి. అందుకని వాళ్ళు పద్దాకు ఏమంటారు? యేసు రక్తమే. మనం అంటాం ఒకరోజుకి ఒకసారి అంటావా? నీలో పొరపాటు జరిగినప్పుడు అలా ఏం చేయాలా? భక్సింగ్ గారు అంటే రోజు కొన్ని వందల సార్లు యేసు రక్తాన్ని కోరుకునేవాడంట. అంత గొప్ప దైవజనుల్లో కూడా పొరపాట్లు ఉంటాయి, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో. కాబట్టి వెంటనే ఆయన ఏం చేసేవాడంట? యేసయ్య నీ రక్తంలో నన్ను కడిగి పడతాం. అప్పుడే మనం శుద్ధి చేయబడతాం. చూడండి, బయటికి వెళ్ళాం, లోపలికి వచ్చాం, కాలుకి ఏదైనా మట్టి అయింది, వెంటనే ఏం చేస్తాం? మనం కాళ్ళు కడుక్కుంటాం. పోయి పంపు దగ్గరికి వెళ్ళి వెంటనే ఏమవుతున్నాం? శుద్ధి అవుతున్నాం. కాబట్టి కనపడిన రక్తం నన్ను ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, నిరపరాధులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది మర్చిపోకూడదు. చాలామందికి ఈ సత్యం తెలియదు. ఎన్ని మాటలు మాట్లాడతారో ఎలారా, ఎన్ని కాని మాటలు మాట్లాడతారో. బైబిల్లో వంకర మాటలు ఉన్నాయంట, వలకర మాటలు ఉన్నాయంట, ఇసుకపు మాటలు ఉన్నాయంట, ఇలా కఠోరమైన మాటలు ఉన్నాయి. కాబట్టి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. అయితే వెంటనే ఏం చేయాలా? ఆ ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే నిరపరాధివైపోతావు. ప్రభు మనకి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఇది. ఒక విశ్వాసి ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాలంటే యేసు రక్తాన్ని కోరుకోవాల. నువ్వు యేసు రక్తాన్ని అడగాల. ప్రభా, నేను పొరపాటు జరిగిపోయింది ప్రభా, అబ్బాయి నేను పొరపాటున అన్నాను. మీకు వాళ్ళ మన ఇంటికి కోడి వచ్చింది అనుకోని ఏమంటాం? ఇది మొద నష్టం కాదు, ఎప్పుడు చచ్చిందో ఇది అంటాం. అంటే తెలియకుండానే అంటాం. ఇప్పుడు వెంటనే ఏం చేయాలా? నీ మనస్సాక్షి గద్దించినప్పుడు నీ యేసు రక్తంలో నువ్వేం చేయాలా? శుద్ధి చేయబడితే ప్రియులారా, నువ్వు నిర్దోషివైపోతావు, నిరపరాధి అవుతావు. ప్రభు దృష్టికి మనము అంగీకరించబడతాం. ప్రకటన గ్రంథం 2:10 ప్రభు ఇట్లా అంటాడు. ప్రకటన గ్రంథం 2:10 మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకేమిస్తా? ప్రియులారా, 7వ నమ్మకముగా మనం ఉండాల ప్రభు వచ్చే వరకు. ప్రియులారా, ఈ రక్షణ ఇంతటితోనే అయిపోలే. అందుకని 2:12 ఏమన్నాడు? మనం చూస్తా ఉన్నాం. 2:10 అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకేమిస్తా?
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు ఏం చేయాలా? కొన్ని శోధనలు వస్తాయి. శోధనలు రావని యేసుప్రభు చెప్పలా ఎప్పుడు కూడా. శోధనలు వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. యేసుకి ఎన్ని శోధనలు వచ్చాయి, జయించాడో లేదా? గొప్ప సింహాసనం పైన కూర్చున్నాడు. కాబట్టి మనకు వచ్చే శోధనలలో మనం భయపడకూడదు. కాబట్టి మరణం వరకు నమ్మకముగా ఉండము. ప్రభు మనకేమిస్తాడంట? జీవ కిరీటం. ఎల్లప్పుడూ ప్రభుతో జీవించే జీవితం. హానోకునందుకే దేవుడు తనతో కూడా ఉండడానికి తీసుకు, ఎల్లప్పుడూ నాతో కూడా ఉండాలి. కారణం, హానోకు నమ్మకముగా జీవించాడు. ఎట్లా జీవించాడు? 365 సంవత్సరాలు నమ్మకంగా జీవించాడు. మరి రక్షించబడిన మనము దినాల్లో ఇలా నమ్మకంగా ఉంటున్నామా? దేవుని మందిరంలో, ఇంట్లో, బయట, అన్ని చోట్ల, ఉద్యోగ బాధ్యతల్లో, అన్ని చోట్ల మనం ఎట్లా ఉండాలంట? నమ్మకముగా. మన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, ఆయనే నమ్మదగినవాడు. కాబట్టి మనం కూడా ఆయన సాక్షులుగా మనం ఉండడం ద్వారా ఆయన మనల్ని చూసి సంతోషపడతాడు. కాబట్టి హానోకు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకోవడం ద్వారా ప్రభు మనలను బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక.